పెడతాను. అట్లా కాదు మమ్మల్ని బొమ్మంటావా నేను సలహా అడుగుతున్నావు అంటున్నా. భారత్ సురక్ష నచ్చిట్రాండి పక్కన మళ్ళా నేను పోతాను. అక్కడ వేసుకొని కాదు, అక్కడ వేసుకొని కడితే అందరు వస్తారు కదా. గగన గగన పార్లమెంటేరియన్ ఆగాను ఇప్ప జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాబా రే భారత సురక్షా సమితి భారత సురక్షా సమితి భారత సురక్షా సమితి భారత సురక్షా సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కేసీఎస్ రాజు గారు మరియు మా భారత సురక్ష సమితి సభ్యులమైన అందరం కలిసి మరి కాసిం చౌరస్తా వేదికగా అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క జయంతి వేడుకల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అటల్ బిహార్ వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. తను పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విధంగా మరి వాజ్పేయి గారు చిన్నతనంలోనే అతనికి దేశభక్తి అంటే అమితమైన ప్రేమ ఉండేది. అతను ఆ రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ ఈ యొక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఇంతై వడ్డింతైనట్టుగా అతి త్వరలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం జరిగింది. మరి వారు అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు భారతదేశానికి తీసుకురావడం జరిగింది. మరి తర్వాత అనేకమైనటువంటి కీలక పరిణామాల వల్ల భారతదేశ ప్రధానమంత్రిగా కూడా వారు వారి యొక్క సేవలను అందించడం జరిగింది. మరి వారి హయాంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి అనేది సాధించింది. ముఖ్యంగా రైతాంగానికి, కార్మిక లోకానికి, మేధావులకు, తర్వాత నిరుద్యోగులకు, మళ్ళా మన దేశంలో ఉన్నటువంటి యొక్క సైనిక పాఠవానికి కావాల్సినటువంటి యొక్క నిధులు సమీకరించి అనేక రంగాలలో వినలేని సేవ చేసినటువంటి వ్యక్తి మరి వాజ్పేయి గారు. మరి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వాజ్పేయి గారికి శిష్యుడిగా ఉండి వారు వీరిద్దరు కలిసి వాళ్ళ యొక్క సమాలోచనలను పంచుకొని భారతదేశంలో చతుర్భుజ రోడ్లని బ్రహ్మాండమైనటువంటి యొక్క రోడ్లను కూడా ప్రజల సౌకర్యం చేయడం జరిగింది. అదే కాకుండా అనేక రంగాలలో వాజ్పేయి గారి యొక్క పరిపాలన అనేది మార్గదర్శకంగా ప్రపంచ దేశాలు తీసుకుంది. కాబట్టి మరి అటువంటి యొక్క మహానుభావుని యొక్క జయంతిని భారత సురక్షా సమితి ద్వారా మేము కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి వాజ్పేయి గారి యొక్క ఆశయాలను స్ఫూర్తిని యువత కొనసాగించి దేశ అభివృద్ధిలో పాటుపడాలని భారత సురక్షా సమితి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి ఉత్సవం, శత జయంతి ఉత్సవం ఇది. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు ఈరోజు దేశమంతా అర్పిస్తుందంటే దానికి కారణం
ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రజాస్వామ్య విలువల్ని ఎలా కాపాడాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో చూపెట్టినాడంటే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే. ఈ దేశంలో సుపరిపాలన యొక్క ప్రజాస్వామ్యం వచ్చింది, అలాగే స్వరాజ్యం వచ్చింది, కానీ సురాజ్యం నిర్మాణం కాలేదు అని చాలామంది ఆవేదన చెందారు. అటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో విదేశాంగ మంత్రిగా అలాగే ప్రధానమంత్రిగా ఒక చక్కనటువంటి ఆదర్శవంతమైన రాజకీయాలను ప్రజలకు చూపెట్టాడు. అదే దేశంలో ఇందిరాగాంధీ యొక్క కుటీర రాజకీయ దురుద్దేశాలను ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఎదుర్కొని ఆయన యొక్క ఈ ఇందిరాగాంధీ యొక్క ఎత్తుగడల్ని చిత్తు చేస్తూ ఈ యొక్క 60 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాజకీయాలను అటల్ బిహారీ వాజ్పేయి చాలా చిన్న స్థాయి నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయి దాకా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అటల్జీ చూపెట్టారు. అందుకే ఈరోజు దేశమంతా అటల్ బిహారీ వాజ్పేయికి ఘనమైనటువంటి నివాళిని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ సురక్షా సమితి జగిత్యాల శాఖ కూడా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయికి ఈ యొక్క నివాళులు అర్పిస్తుంది. భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ముగింపు కార్యక్రమాలను జరుపుకోవడం అనేటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. వీరు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే గొప్ప రాజనీతి కలిగినటువంటి వ్యక్తుల్లో కూడా ఒక అగ్రగణ్యుడు మరియు ప్రపంచం ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి నాయకుడైన ఈయన రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి మరియు రచయిత కూడా. ఈయన 16 సంవత్సరాల వయసులో పట్టే స్వయంసేవకుడిగా మరియు స్వతంత్ర